నమస్కారం అండి. నేను మీ రాఘవేంద్ర. మీరు స్క్రీన్ మీద చూస్తున్న జాతకము ఒక 40 ఏళ్ళు పైబడిన ఒక అమ్మాయి జాతకము. వీరి కుటుంబ సభ్యులు ఈ అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పి చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ సంబంధం కుదరట్లేదు పాపము. ఒకసారి మనము ఈ జన్మ జాతకాన్ని పరిశీలించి ఈ జాతకంలో ఉన్న ఇబ్బందులు ఏమిటి? ఏ గ్రహాలు ఈ అమ్మాయికి పెళ్లి కాకుండా ఆపుతున్నాయి? అలానే ఏ భావాలు చెడిపోయినాయని ఒకసారి పరిశీలిద్దాము. ఏదైనా వ్యక్తి జాతకంలో వాళ్ళు సంసార సంసార జీవితంలో సుఖపడాలి అంటే 5 భావాలు ముఖ్యం అనమాట. మొట్టమొదటిగా వచ్చేది ద్వితీయం, రెండవ భావం అనమాట. రెండవ భావం అంటే ఫ్యామిలీ, అంటే కుటుంబం. అలానే డబ్బు, క్యాష్, అంటే ఇది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వస్తుంది అనమాట రెండో ఇల్లు. అలానే నాలుగో ఇల్లు. నాలుగో ఇల్లు అంటే అర్థం ఏంటంటే ఫ్యామిలీ వెల్ఫేర్, అంటే కుటుంబ సౌఖ్యం అనమాట. ఫ్యామిలీ వెల్ఫేర్. అలానే ఏడో ఇల్లు. ఏడో ఇల్లు అంటే ఏంటంటే ఇది అమ్మాయి కాబట్టి భర్త భావం అనమాట, అంటే హస్బెండ్. తర్వాత అష్టమ భావము, అమ్మాయి కాబట్టి. అష్టమము అంటే ఏంటంటే మాంగళ్య స్థానం. అలానే అష్టమ భావం కూడా అమ్మాయి కాబట్టి ఏమొస్తుందంటే ఇంటిమసి, అంటే సంపర్కం, భర్తతో సంపర్కం అనమాట. ఇంటిమసి. తర్వాత 12వ భావము. 12వ భావము అంటే అంటే అర్థం ఏంటంటే సుఖనిద్ర. 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 కాబట్టి ఈ 5 భావాలు కూడా బాగుండాలి ఒక అమ్మాయికి. చాలా సుఖంగా సంసారం చేసుకోవటము, పిల్లల్ని కంటము, దాంతోపాటు భర్తతో ఆనందంగా ఉండటము, తర్వాత భర్తతో పడక సుఖం పొందటము, హాయిగా నిద్రపోవటము. ఏ మనిషికైనా, ఏ ఆడదానికైనా ఇవే కదా కావాల్సింది, మగవాడికి కూడా అవే కావాలి. కాబట్టి ఈ జాతకంలో ఒకసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ మీరు గమనించండి, ఇది లగ్నము కుంభ లగ్నం అయింది. ఈ లగ్నానికి సంబంధించి పాపగ్రహాలు శుభగ్రహాలు ఎవరో చూద్దాం ఒకసారి. సో కుంభం సంబంధించి పాపగ్రహాలు, పాపులు. పాపగ్రహాలు ఎవరంటే గురువు, అలానే కేతువు, కుజుడు, తర్వాత రవి, తర్వాత చంద్రుడు. అలానే శుభగ్రహాలు వచ్చి దీనికి సంబంధించి శని, శుక్రుడు, బుధుడు, రాహు. ఈ లగ్నానికి శుభులు. ఇక్కడ మీరు సార్ గమనించండి, నేను ఇందాక ఏం చెప్పానంటే ద్వితీయ భావం అంటే కుటుంబము అండ్ క్యాష్ సంబంధించిన ఈ భావం చెడిపోయింది. ఎలా చెడిపోయింది అంటే ఇక్కడ మీరు చూడండి, షష్టాధిపతి అంటే ఆరో ఇంటి అధిపతి. ఆరో ఇల్లు అంటే రోగాలు, నొష్టులు కదా. అలానే దానికి సంబంధించిన అధిపతి చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? అష్టమంలో ఉన్నాడు. సడన్గా వచ్చే ఆరోగ్య సమస్యలు అనమాట అష్టమం అంటే. తర్వాత ఇంకో పాపగ్రహమైన కుజుడితో కలిసి ఇక్కడ ఉన్నాడు. ఎవరు? షష్టాధిపతి చంద్రుడు. వీళ్ళిద్దరూ కలిసి ఈ ఇంటిని చెడగొడుతున్నారు అన్నమాట. ద్వితీయ భావాన్ని చెడగొడుతున్నారు వీళ్ళు. సో ఈ ఇల్లు చెడిపోయింది. తర్వాత నాలుగో భావం. నాలుగో భావంలో ఈ లగ్నానికి శుభుడైన రాహు ఉన్నాడు. కానీ ఈ రాహు గ్రహం అనేది నైసర్గికంగా పాపి, అంటే న్యాచురల్గా పాపగ్రహం అనమాట. రాహు ఎప్పుడు కూడా ఇలాంటి మంచి ప్రదేశాల్లో ఉండకూడదు అనమాట. నాలుగో ఇళ్ళు అలాంటి ఇళ్లలో ఉండకూడదు రాహు. కాబట్టి రాహు ఇక్కడ ఉండటం వల్ల ఏమైందంటే నాలుగో ఇల్లు కూడా చెడిపోయింది, అంటే ఫ్యామిలీ వెల్ఫేర్, అంటే కుటుంబ సౌఖ్యం కూడా చెడిపోయింది అనమాట ఈ అమ్మాయికి. దాంతోపాటు ఏడో ఇల్లు గురువు. చూడండి, గురువు ఇక్కడ ఉన్నాడు. గురువు ఇక్కడ ఉండి తన 9వ దృష్టితో ఏడో ఇంటిని చెడగొడుతున్నాడు అనమాట గురువు. కాబట్టి ఏడో ఇల్లు కూడా చెడిపోయింది. ఇక తర్వాత ఎనిమిదో ఇల్లు. ఎనిమిదో ఇంట్లో ఆల్రెడీ చంద్రుడు కుజుడు కలిసి పాపలే కూర్చొని ఉన్నారు. కాబట్టి ఇల్లు కూడా చెడిపోయింది అమ్మాయికి. తర్వాత ఇక 12వ ఇల్లు. ఒక్క 12వ ఇల్లు మాత్రమే చెడిపోకుండా బాగుంది అమ్మాయికి. కాబట్టి మీరు గమనించారు కదా, రెండో ఇల్లు చెడిపోయింది. కుటుంబము ప్లస్ డబ్బులు వచ్చే అవకాశం చెడిపోయింది అమ్మాయికి. తర్వాత కుటుంబ సౌఖ్యం చెడిపోయింది. భర్త స్థానమైన ఏడో ఇల్లు కూడా పాపైన గురువు దృష్టి పట్టడం వల్ల చెడిపోయింది.
తర్వాత 8వ ఇల్లు మాంగళ్య స్థానము ప్లస్ సంపర్కము, ఈ రెండు కూడా చెడిపోయినాయి ఆ అమ్మాయికి. అలానే సుఖనిద్ర స్థానం ఒకటే బాగుంది. కాబట్టి ఇందుకోసం అని చెప్పి ఆ అమ్మాయికి ఇంతవరకు పెళ్ళవలేదు. దాంతోపాటు అష్టమంలో చంద్రుడు కుజుడు కలిసి ఉంటే ఏమంటే అష్టమ స్థానము ఏమొస్తుంది, ఇంకోటి ఏమొస్తుందంటే అత్తగారి ఇల్లు కూడా వస్తుంది అనమాట. అంటే ఇన్లాస్ హౌస్ కూడా వస్తుంది, ఇన్లాస్. చాలా మంది భయపడేది ఏంటంటే ఒక అమ్మాయి జాతకంలో పాపగ్రహాలు కనుక అష్టమంలో ఉంటే అత్తవారి ఇంటికి చాలా ప్రమాదం అని భావిస్తారు. అందుకని చెప్పి చాలా మంది ఇలా గ్రహస్థితిలో ఉన్న అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడరు అనమాట, దూరం పెడతారు. కాబట్టి పాపం దురదృష్టవశాత్తు ఈ అమ్మాయికి ఇప్పటిదాకా పెళ్ళవలేదు. మీరు గనక మీ వ్యక్తిగత జాతకాలను చూపించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి, మీకు సహాయం చేస్తాము. అలానే మా విన్నపం ఏమంటే మీరు దయచేసి మా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఉంటానండి. ఓం.